తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అదానీ అందజేసిన 100 కోట్ల చెక్ అంశం కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేసింది. అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొంతు చించుకున్నారు. ఆ పార్టీకి చెందిన సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్లు తీసుకొని అడ్డంగా బుక్కయ్యారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో రాహుల్ గాంధీ నీళ్లు నమిలారు. రేవంత్ రెడ్డి తీరుతో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఢిల్లీ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, సడన్ గా రేవంత్ రెడ్డి ప్రకటనను ఎలా చూడాలి? అండ్ అలాగే హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆదాని వ్యవహారం గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అమెరికా సంబంధించిన కోర్టు ఆదాని అరెస్ట్ చేయాలి, ఆదానికి సంబంధించిన పెట్టుబడులలో లంచం ఇచ్చారని చెప్పేసి ఏదైతే ఆరోపణలు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదానికి సంబంధించిన వ్యవహారాన్ని మీడియా ముందు ప్రస్తావించిన నేపథ్యంలో జాతీయ మీడియా ప్రతినిధులు సైతం ఏదైతే ఇక్కడ జాతీయ స్థాయిలో మీరేమో ఆదానిని నిలబెడుతున్నారు, కానీ మీ కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాలైన తెలంగాణలో మాత్రం ఆదానిని అండపాతాలని చూసి ఇవాళ ఆదానితో అంటగాగుతున్న పరిస్థితి ఏంటని నిలదీసిన నేపథ్యంలో ఇవాళ ఎంతకు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతకు తగ్గినట్లు కూడా కనిపిస్తుంది. ఏదైతే 100 కోట్లకు సంబంధించి స్కిల్ యూనివర్సిటీ ఉందో దాన్ని తిరిగి ఇచ్చామని ఏదైతే ఇవాళ చెప్పిన పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఆదాని వ్యవహారం అంతా కూడా ఇటు కాంగ్రెస్ మెడెక్కించుకుంటుందనే ఒకే ఒక కారణంతో ఇవాళ 100 కోట్లు రిటర్న్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ ఆదాయంతో దోస్తికి పార్టీకి నష్టం చేస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆదాని వ్యవహారంలో నేషనల్ మీడియా రాహుల్ గాంధీ తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఆదాని సంగతి ఏంటని ప్రశ్నవర్గం కురిపించడంతోనే వాళ్ళ మీడియాకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నాడనేది కూడా మనకి మధ్య కాలంలో జాతీయ మీడియాలో వర్ష కథనాలు వచ్చాయి. ఆదాని రేవంత్ దోస్తానతో కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీరుతో రేవంత్ పార్టీ హైకమాండ్ ముందు నవ్వుల పాలైందని హైకమాండ్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అర్జెంట్ గా ఢిల్లీకి రావాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ కు ఉత్తర్వులు జారీ చేసింది. హైకమాండ్ క్లాస్ స్పీకర్తో రేవంత్ రెడ్డి కొత్త నాటకం తెరలేపారు. ఆదాని విరాళాలు ప్రభుత్వానికి సంబంధం లేదని వితండ వాదన లేపుతూ ఆదాని విరాళాన్ని రిజెక్ట్ చేస్తున్నామని హడావిడి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వుల పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఏదైతే 100 కోట్ల ట్రాన్స్ఫర్ చేయొద్దని లేఖ రాశామని చెప్పేసి ప్రశ్న చేయడం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ మరొకసారి నవ్వుల పాలైందని చెప్పుకోవచ్చు. రాజ్యాంగం దేశంలో ఆదాని సహా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పుకొచ్చిన రేవంత్, అందుకే ఆదాయం నుంచి విరాళం తీసుకుని ఉన్నామని చెప్పిన రేవంత్ అదే నిజమైతే మళ్ళీ ఎందుకు వాపసు చేశారని చెప్పేసి కూడా వాళ్ళ నిరోధిస్తున్న పరిస్థితి వస్తుంది. రేవంత్ తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా అని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే ఏదైతే 100 కోట్లకు సంబంధించిన విరాళం ఉందో దాన్ని రిజర్వ్ చేయడం పట్ల అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. అక్టోబర్ 18 రేవంత్ కు 100 కోట్ల చెక్ ఇచ్చినట్లు ఆదాని ఆనాడు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలా నెల రోజులు దాటినా ఇంకా డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదా అంటే 100 రోజుల క్రితమే ఏదైతే చెక్ ఇచ్చారని చెప్పేసి ఇటు సీఎంఓ పక్కగా కావచ్చు ఆదానికి సంబంధించిన ఫోటోలు కూడా మీడియా మాధ్యమాల్లో వచ్చాయి. కానీ ఇప్పటి వరకు 100 కోట్ల చెక్ ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదని అనేక అనుమానాల గురి వల్ల సాధిస్తున్నాయి. అంటే ఆన్లైన్ లో క్షణాల్లో జరిగితే ట్రాన్సాక్షన్ నిరోధక కాలేదంటే ఇదంతా ఎవరి సేవలో ప్రూఫ్ పెట్టినట్టు చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ నాయకులు గుసగుసలు పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ మాటలు అబద్ధం అనేందుకు వేరే సాక్ష్యాలు కావాలా, ఇంతకు మించి ఇంకేం కావాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. 100 కోట్ల వాపసు అంతా డ్రామాని ఎమర్జింగ్ సంగతి సరే, దావోస్ పెట్టుబడుల మార్చేయడానికి కూడా మరొక పక్క నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదానిపై అమెరికాలో కేసు చేస్తూ రేవంత్ ముఖ్యమంత్రి పదవి పోతున్న ఒక మనసుతో 100 కోట్ల చెక్ వ్యవహారం మెడచుకుంటుందని బేలెత్తి వాళ్ళ అడావిడి ప్రెస్ మీట్ పెట్టి ఆ 100 కోట్లు వాపసు ఇస్తామని చెప్పిన ప్రకటనలు కూడా ఎందుకు నిదర్శనంగా అనిపిస్తుంది. అందుకే ఆదాని చెక్ వాపసు అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి అనేక అనుమానాలకు సాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఇవాళ ఆదానితో అంటగాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ వ్యవహారం అంతా కూడా రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఢీకోవడంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఒక అడ్డంకిగా మారడంతోనే జాతీయ స్థాయిలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్న వేశారు. ప్రశ్న వేసిన క్రమంలో ఆదానితో ఉన్న వ్యవహారాన్ని రేవంత్ సైతం వల్ల హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో
అడవిని కష్టం అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఆదానితో ఇన్ని రోజులు అంతేకాదు ఇప్పుడు 100 కోట్లు ఇస్తున్నామని చెప్పి ఆ లేఖ రాకంటే ఇన్ని రోజులు 100 కోట్లు ఇక్కడికి వెళ్ళాయి, అసలు ట్రాన్సాక్షన్ జరగలేదా అంటే ఈ లెక్కన ఎన్ని పెట్టుబడులు ఉత్త ప్రకటనలకే లేదంటే ఇస్తారనే అనుమానాలు కూడా వల్ల అనేక రకాలుగా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఆదానితో రేవంత్ దోస్తి అటు ఆదానితో హైకమాండ్ కుస్తీ అనేది మాత్రం ఖచ్చితంగా ఇటు రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్నాయని చెప్పొచ్చు. మనకు ప్రధానంగా ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది ఆదానితో అంటగా అవుతున్న రేవంత్ సంగతి ఏంటని చెప్తుంది. దాన్నే జాతీయ స్థాయిలో మీడియా సైతం ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీని రేవంత్ ఇష్యూపై నిలదీస్తున్న తరుణంలోని వాళ్ళ 100 కోట్లు వాపసు ఇచ్చారనేది కూడా మనకు అందుతున్న సమాచారం పట్టి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.